కన్నీటిను మార్చను ఆయన శక్తి కలిగిన దేవుడు. దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు, మన స్థితిగతులను ఎరిగిన దేవుడు. ఈరోజు సూటిగా నీతో మాట్లాడతాడు ఖచ్చితంగా. థ్యాంక్ యూ లార్డ్. కలిబిలి కాబాకండి, నిరుత్సాహపడబాకండి. నా బ్రతికి ఇంతేనా, నా స్థితి ఇంతేనా? ఈ ప్రశ్నలకు దేవుడే జవాబు, మనిషి కాదు. మనం సేవించేది ఒక మనిషిని కాదు, జీవం గల దేవుణ్ణి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జీవం గల దేవా, కృపగల నా తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవ, మా మధ్యలో నుండి థ్యాంక్స్ నాయనా. పరలోకమైన తలుపులను తెచ్చి నీ సన్నిధిని విడుదల చేసినందుకు నీకు వందనాలు. నీ రక్త ప్రోక్షణ నీ కంచె కడించినందుకు నీకు వందనాలు. దేవదాసుల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలయ్యా. ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి, కృప నీనైనా. టచెస్ లార్డ్ ఫర్ యువర్ గ్లోరీ, విజిట్ us లార్డ్. మమ్మల్ని దర్శించయ్యా, ఈ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దయచేసి అందరం కూర్చుందామా. ప్రైజ్ లార్డ్. ప్రేమనే దేవుని బిడ్డలారా, దేవుడు ఇటువంటి మంచి అవకాశం, ఈ ధన్యత భాగ్యము మనకు కలగ చేసిండు. దాన్ని బట్టి ప్రభుకు మహిమ. దేవుని బిడ్డలారా, దేవుని మహిమ మాత్రమై పరలోకం యొక్క ప్రకటనల నిమిత్తమై, ప్రకటన గ్రంథం నిమిత్తమై సేవకులు మంచిగా వివరిస్తూ ఉన్నారు. అందుని బట్టి సేవకులు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క దైవదాసునికి దేవుడు విశేషమైన ఒక ప్రకటన ఇస్తాడు. ఆ ప్రకటనను బట్టి వాళ్ళ ద్వారా మనం అందరం దీవింపబడతా ఉంటాం. నాకైతే చాలా ఇష్టం. నేను ఎప్పటికీ కానీ నా మనసులో కానీ నా హృదయంలో కాంపిటీషన్ ఉండదు. ఎందుకంటే దేవుడికి నేను లెక్క ఇవ్వాలి. దేవుడు అట్లా కృప వాళ్ళకి ఇచ్చింది, నాకు ఇంకొక ఆ కృపలో వేరే రీతికి ఇచ్చి మేమందరం కలుసుకొని దేవుని రాజ్యాన్ని కడతా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మూలకంగా. ప్రైజ్ ది లార్డ్. అంటేనే ఫస్ట్ ప్రైజ్ ది లార్డ్. ఇట్ ఈస్ అ వండర్ఫుల్. నాకు చాలా ఇష్టం అన్నమాట. దేవుడి మాత్రమే మహిమపడాలి. మాకు యోగ్యత లేదు, అర్హత లేదు. ఈ పుల్పిట మీద నిలబడి మాకు యోగ్యత లేదు చెప్పాలి. ఆయననే అనుగ్రహిస్తా ఉన్నాడు. అందును బట్టి జీవం గల దేవునికి మహిమ కలును గాక. ప్రేమన దేవుని బిడ్డరా, కొన్ని మందిని కలవరపడతా ఉన్నారు. కలవరం అనేది కొంచెం ఆపండి, దేవుని మీద ఆధారపడండి. ఆమేన్, హల్లెలూయా. కొన్ని మంది కుటుంబాలు కలవరం అనేది మీ హృదయంలో, నీ మనసులో జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా నువ్వు రాక మునుపు ప్రార్థన చేసినావు, నాయనా నేను పోతా ఉన్న మీటింగ్కి తండ్రి నాతో నువ్వు మాట్లాడవా? నీ ప్రార్థనకు జవాబు ఇదే. దేవుడు తన కార్యములు జరిగించే దేవుడు. ఆయన మంచి దేవుడు. నిన్న మనం చూసిన వాగ్దానం ఇచ్చి వాగ్దానం మీద నిలబడతాడు దేవుడు. దేవుడు ప్రేమన దేవుని బిడ్డారా, మనల్ని అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన మంచి దేవుడు. నిన్ను నన్ను సమానంగా ప్రేమిస్తా ఉన్నాడు. పక్షపాతి కాదు దేవుడు. సేవకులైన మేమైనా పక్షపాత చూపించగలం. ప్రైజ్ ది లార్డ్. చూపించరు అనబాకండి, చూపించగలం. మేము నన్ను పట్టుకొని నేను అంటా ఉన్నా, కానీ మనం సేవించే దేవుడు పక్షపాతి కాదు. ఆయన మీద మన దృష్టి వెళ్ళాలి. అప్పుడే నీ కన్నీలకు జవాబు, నీకు ఆదరణ, నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయగలడు దేవుడు. ఏమైనా చేయగలడు. ఈ పాట డానియల్ బ్రదర్ రాసిన వాడు మా కర్ణాటక బళ్ళారి మనిషి అన్నమాట. దేవునికి మహిమగతురమై నవంబర్ నెలలో మీటింగ్లో, మా జరుగుతున్న మీటింగ్లలో అతన్ని కలుసుకునేదానికి అవకాశం ఇచ్చి నేనే అతన్ని ఇన్వైట్ చేసి బాగా దేవునికి మాత్రమై హుబ్లీలో మంచిగా పాట పాడేదానికి దేవుడు కృపనిచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ. ప్రేమని దేవుని బిడ్డారా, నిన్న మనము దేవుని యొక్క వాగ్దానం మీద ప్రభు ఇచ్చి ఏ రీతిగా ప్రభు మనను భద్రత కలగజేసి ఆయన మనతో ఉండి మన స్వరాన్ని వింటూ ఏ రీతిగా మనల్ని నడిపించేది మనం చూసినాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అనుకుంటా ఖచ్చితంగా నన్ను దేవుడు వాక్యంతో నన్ను ప్రోత్సాహం చేశాడు.
మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ప్రోత్సాహం చేసి ఉండొచ్చు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 100% అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమే. నేను ఎప్పటికొకటి నమ్ముతాను అన్నమాట. ఇదిగో దేవుడు ఉన్నాడు, ఇదిగో నడుచున్నాడు, ఇదిగో ఇది అది పక్కన పెట్టి ఒకటి నమ్మాలి. మనం ఏం నమ్మాలా? ఆయన నామంలో ఎక్కడైతే 2-3 కూడింటారో వాళ్ళ మధ్యలో ఎవరు ఉన్నారంట? దేవుడు ఉన్నాడు. ఆ వాక్యం నమ్మాలి. కళ్ళు మూసుకుని ఇదిగో ఇంకా తిరుగుతున్నాడు, అవి పక్కన పెట్టాలి. దేవుని మాట మంచిది అన్నమాట. నేను అట్ట డెవలప్ అయినండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు బయలుపరుస్తాడు, గొప్ప గొప్ప కార్యాలు మనకు చూపిస్తాడు, అఫ్ కోర్స్. కానీ వాక్యాన్ని నమ్మాలి మనం. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండును, ఆ వాక్యము శరీరధారై మానవుని జీవితంలో నివాసం చేస్తున్నదంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడే నివాసం చేస్తున్నాడు మన జీవితంలో. ప్రేమైన దేవుని బిడ్డరా, దేవుడు ఈరోజు ప్రభు మీద మనం ఎందుకు ఆధారపడాలి? వై వి మస్ట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్? వాట్ ఈస్ ద రీజన్? నీవు ఎందుకు ప్రభు మీద నువ్వు ఆధారపడాలి? ప్రియ యవనస్తులారా, తల్లిదండ్రుల మీద మీరు ఆధారపడతా ఉండొచ్చు ఆ సమయం దాకా. ప్రేమైన దేవుడు, మనము ఇంకా కొన్ని మంది ఏమవుతారంటే మన తల్లిదండ్రులు చచ్చిపోయేంత వరకు వాళ్ళని పింపజేసి వాళ్ళ మీద మాత్రమే ఆధారపడతా ఉంటారు. వాళ్ళకు వచ్చిన పింఛని, వాళ్ళకు వచ్చిన డబ్బు మొత్తము నాశనమయ్యేంత వరకు, ముగించేంత వరకు వాళ్ళు ఊరికినే ఉండరు అనమాట. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ ఆధారం ఏం మీద ఉంటుంది? whom they are trusted, they are trusted on their parents. వారి యొక్క తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. ప్రియ యవనస్తులారా, మీరు జాగ్రత్త. మనం ఎందుకు దేవుని మీద ఆధారపడాలి? నేను దేవుని ఎందుకు నమ్ముకున్నాం? ఎందుకు ప్రభు మీద మనం ఆధారపడాలి? ఈరోజు ఆ ప్రశ్నకి నీకుంటే దేవుడు ఖచ్చితంగా ఈరోజు నీకు జవాబు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని మనం నమ్ముకున్నాం, అదొక పాయింట్. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఈ రోజుకి నడిపించుడు, రేపు కూడా నడిపించబోతా ఉన్నాడు. కానీ ఎందుకు మనం దేవుని నమ్మినాం? వై వి మస్ట్ ట్రస్ట్ ఇన్ గాడ్? ఎందుకు దేవుని మీద మనం ఆధారపడాలి? ప్రేమైన దేవుని బిడ్డరా, మొదటిగా దేవుని మీద ఎందుకు ఆధారపడాలంటే మొదటి పాయింట్ వచ్చి ఈ థింక్స్ అబౌట్ యూ. నీ గురించి ఆలోచన చేసే దేవుడు ఆయన మాత్రమే. నీ తల్లిదండ్రులు ఎంతవరకు ఆలోచన చేయాలో మితి ఉంది దానికి. నీ దేవునికి మితి లేదు. ప్రైజ్ ద లార్డ్. దేర్ ఈస్ అ లిమిట్ ఫర్ అవర్ పేరెంట్స్, బట్ దేర్ ఈస్ నో లిమిట్ ఫర్ అవర్ గాడ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని మీద మనం ఎందుకు ఆధారపడాలి? నీ గురించి ఆలోచన చేసేది ఆయన కాబట్టి అందును బట్టి దేవుని మీద మనం ఆధారపడాలి. ఆయన నమ్మాలి. ఎందుకయ్యా నువ్వు నమ్ముకున్నావంటే ఆ జవాబు ఇయ్యలేరు మనోళ్ళు. చెప్పగలవా? నా దేవుడు నా గురించి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద నేను ఆధారపడినా, అందుకే ప్రభుని నేను నమ్మినా. ఎప్పుడన్నా మనం చెప్పినవా? ఈ ఆలోచనలో మనకు వేరే వేరే పరలోకం పోతాం ఫస్ట్, వెరీ గుడ్, పరలోకం మనం ఖచ్చితంగా పోతాం. కారణం ఒకటే, ఆయన రక్తంతో మనం కడగబడుకున్నాం. ఉచితమైన రక్షణ ఇచ్చి మార్పాటు తీసుకుని వచ్చిన దేవుణ్ణి ఆ రోజు నుంచి ఈ రోజు ఇంకా నిజంగా ఆయన మీద మనం ఆధారపడినమా? నిజంగా నువ్వు ఆధారపడితే నీకు సంతోషం. ప్రేమైన దేవుని బిడ్డారా, దావీదు రాసిన 139 దావీదు కీర్తన 10వ అధ్యాయంలో the book of Psalm 139 chapter and 17th verse says, how precious to me are your thoughts about me, Lord. అట్లా అంటాడు, ప్రభువా నువ్వు యోచించే ఆలోచనలు ప్రభువా నా వైపు ఎంతో గొప్పైన అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తలంపులు నీ వైపు అంట ఎంతో గొప్ప అంట. ఆమేన్, హల్లెలూయా. ఎంతో గొప్ప కాబట్టి ఆ గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం కాబట్టి ఆ గొప్ప దేవునికి మితి లేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన ఏమైనా చేయగలడు. హల్లెలూయా. అబ్రహాము శారా అంటా ఉన్నారు, అయ్యో ఇంత వయసు అద్భుతం జరగగలదా? ఆయన ఏమైనా చేయగలడు. ప్రేమైన దేవుని బిడ్డారా, వాళ్ళ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. నీ జీవితంలో ప్రభు కార్యములు జరిగించాలంటే ఆయన వైపు ఒకసారి మనము చూసేది నేర్చుకోవాలి. ఎవడు నీ గురించి ఆలోచన చేస్తా ఉన్నారు? నీ తల్లిదండ్రులు నీ గురించి ఆలోచన చేస్తూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.
చాలా మందిని తల్లిదండ్రులు చచ్చిపోయేంత వరకు వాళ్ళ వయసు అయితే పెరిగిపోతా ఉన్నప్పుడు పిల్లల గురించి చాలా ఆలోచన చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఇచ్చిన బాధ్యత. వాళ్ళ కాడికి శ్రేష్టమైన ఆలోచన నేను పిలిచిన దేవుని దగ్గర ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నమ్మిన దేవుని దగ్గర నీ గురించి ఆలోచన చేసేది చాలా గొప్పగా అంట. ప్రైజ్ ది లార్డ్. అది దాగి ఉన్నది. అయ్యా, అది దాగి ఉన్నది. దట్ ఈస్ ద మిస్టరీ. అది బయటపరచాలి నీ జీవితంలో. అయ్యగారు అంటా ఉన్నాడు, శ్రమ కష్టము మంచిగా చెప్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేషేపు జీవితంలో యవనస్తుడు తెలియని రీతిగా శ్రమ పడతా ఉన్నాడు. కన్నీలు, రోదన, వేదన, బాధ, కష్టము. తన యవన ప్రాయంలో అట్లాంటి శోధనలు పొందకూడదు, ఆయన పొందుకుంటా ఉన్నాడు. ఈరోజు యవనస్తుడా, అమ్మా యవనస్తురాలా, నీ జీవితంలో కష్టం వస్తా ఉన్నదేమో వేరే రీతిగా. నీ జీవితంలో పడే శ్రమ నువ్వు తెలియని రీతిగా నీ జీవితంలో వస్తా ఉన్నదేమో. దేవుడు నీ గురించి గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేషేపు ఈ కష్టంలో నుంచి తీసే ప్రభు అని ప్రార్థన చేయలే. ఎందుకు నైనా ఈ శోధనని ప్రార్థన చేయలే. అతడు ఏమైతున్నాడంట? వెళ్ళిపోతా ఉన్నాడంట, కొనసాగింపబడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు తన యాత్రలో. నీళ్ళని పాయలు వేసేసి అతన్ని అమ్ముకున్నారు. ప్రైజ్ ది లార్డ్. జైలు పాలైపోయాడు. బలమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీలు, రోదన. కానీ దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది అతని జీవితంలో. దేర్ ఈస్ వన్ పీరియడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఒక సీజన్ ఉన్నది అన్నమాట. ఒక సమయం ఉన్నది, ఒక గడియ ఉన్నది మన జీవితంలో. ఆ గడియలో నువ్వు శ్రమలో వెళ్ళిపోవాల్సినదే. దాని తర్వాత దేవుని యొక్క ఉద్దేశం, ఒక ప్రణాళిక. ఆ ప్రభు నీ వైపు ఏమైతే ఉద్దేశం పెట్టిండో అది నెరవేర్చడానికి ఆ శ్రమ ద్వారాగా ప్రభు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు ప్రారంభమైతే. ప్రియమైన దేవుని బిడ్డారా, that was the night when you slept in the jail for the glory of God. ప్రియమైన దేవుని బిడ్డ, ఆఖరి రాత్రి అంటున్నది అతని జీవితంలో. ఆఖరి రాత్రి, ఆ రోజు పండుకున్న తర్వాత దేవుడు తన జీవితంలో చరిత్ర చేసి పరిశీలన. ఆయన ఉద్దేశము నెరవేరాలంటే ఆఖరి రాత్రి వచ్చింది అతని జీవితంలో. ఈ రోజు ఆఖరి రాత్రి ఏమో నీ జీవితంలో. రేపు నీకు ఉదయించే ఆ యొక్క దినాన దేవుడు నీ జీవితంలో చరిత్ర చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు శ్రమ పడవేమో, ఈ రోజు దాకా కష్టపడవేమో, ఈ రోజు దాకా చాలా అవమానాలు పడవేమో, రకరకాలమైన శోధనలకు గురైపోయినవేమో. నో ప్రాబ్లం. ప్రియమైన దేవుని బిడ్డారా, నీ జీవితాన్ని మార్చే దేవుడు ఆయన. నీ గురించి గొప్పగా ఉద్దేశం, ఆలోచన పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఉదయాన్నే అతడు ఫరో రాజు ముందు నిలబడే లోపల తన చరిత్రని దేవుడు మార్చివేసింది. మొదటిగా అతనికి స్నానం చేసి మంచి బట్టలు వేసేది. అన్ని రోజులు వాసన, అన్నం లేదు, రకరకాలమైన పోరాటం. ఒక యవనస్తునికి జరగరాంది జరిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అది దాటించిన శక్తి కలిగిన దేవునికి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అతడు మౌనంగా ఏది వచ్చినా కానీ వాటినన్నిటిని అంచుకొని బ్రతుకుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కసారి మన జీవితంలో వచ్చే పరిస్థితులను బట్టి మనం బయటికి చెప్పకుండా మనకు మనం అంచుకొని, ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ యాత్రలో మనం వెళ్ళిపోవాలి. కానీ నీవు నమ్మిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, ఈ రెండు మట్టికి పెట్టుకొని, నువ్వు నమ్మిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు నీ నిమిత్తమై గొప్పగా నిన్ను ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆయన ఆలోచన గొప్పది. చరిత్ర చేస్తాడు. యేషోబు ఫరో ముందు నిలబడినప్పుడు తన స్థితి వేరే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆ కల భావము చెప్తూనే ఆ రాజు అంటాడు, అయ్యా ఈ చీరకు మాత్రమే నేను రాజునంతే, మిగతాదంతా నువ్వే. ప్రైజ్ ది లార్డ్. ఎవరంత గొప్పగా ఆలోచన చేసిండు ఆయన నిమిత్తమై? అన్నదమ్ములు కాలే, తల్లిదండ్రులు కాదు, దేవుడు మాత్రమే.
మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసారి కుటుంబంలో యేషేబు పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. ఒక 4-5 సంతానం ఉంటే పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఒకరు ఒక రీతిగా చూస్తారు, ఇంకొకరు ఒక రీతిగా చూస్తారు. అది ఖచ్చితమే, కాదు అనబాకండి, ఇది సాధ్యమే. కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నీ గురించి ఆయన గొప్పగా ఆలోచన చేస్తా ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, యేషేబును ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావాలని ఆశ కలుగుతా ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడతాం మా దేవునికి. యేసు రక్తానికి చేయండి, సైతానికి అప్పచ్చేయండి. హల్లెలూయా. సైతాను రకరకాలుగా నిన్ను ఉన్నతంగా తీసుకురాకూడదని తన ఆలోచన, కానీ నిన్ను పిలిచిన దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పది, ఎంతో గొప్పది. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఎంతో గొప్పదంట. ఆమేన్, హల్లెలూయా. ప్రేమనే దేవుని బిడ్డలారా, దేవుడు యేషేబును హెచ్చించిన దేవుడు, యేషేబు జీవితంలో గొప్ప కార్యములు చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయగలడు. ఈ సంవత్సరం చేయగలడు, ఇదే నెల చేయగలడేమో, మనకు తెలియదు. మనం నమ్మాలి. మార్తా మరియా అంటా అన్నాడు, అయ్యా 4 రోజులైంది నాయనా మా తమ్ముడు చచ్చిపోయి, వాసన కొడతా ఉంటుందేమో. యేసయ్య అంటున్నాడు, వాసన కొట్టినా పర్వాలేదు, ప్రైజ్ ది లార్డ్, కానీ నన్ను మటుకు ఆ స్థలంలోకి తీసుకుపోతున్నామే. మనం ఎక్కడికి తీసుకోవాలి మన దేవుణ్ణి? ఎక్కడైతే మనం కమిలిపోతున్నాం చూడండి, ఏ స్థలంలో ఏ పరిస్థితులలో మనం నలిగిపోతున్నాం చూడండి, ఆ స్థలంలోకి రానా. యేసయ్య నాకు చేతగాటంలే ప్రభు, నువ్వు రా ప్రభు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేయాలి. ఎన్నిసార్లు మనం ఏడ్చిండొచ్చు, సేవకులైన మేము ఎన్నోసార్లు ఏడ్చిండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. సేవ అంత సులభంది కాదు. ఇది సేవ అనేది చాలా ఘోరమైన కఠినమైనది. ప్రేమనే దేవుని బిడ్డలారా, అవమానాలు, నిందలు, డబ్బు ఉండి లేక, అన్నం ఉండి లేక, గుడ్డలుండి లేక, పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ ఏడుపు మేము అంచుకొని బ్రతికిన దినాలు కూడా ఇక్కడ కూర్చున్న సేవకులాడు ఖచ్చితంగా ఉన్నాయి లేదన్న ఉంటాయి. బట్ ప్రైజ్ గాడ్, మా దేవుడు గొప్ప దేవుడు, మనందరి దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. యేషేబును హెచ్చించిన దేవుడు ఈ రాత్రి సమయంలో నిన్ను హెచ్చిస్తాను దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందు నిమిత్తమై ఆయన మీద మనం ఆధారపడాలి. హల్లెలూయా. మన బలము మన పరాక్రమం మీద ఆధారపడకూడదు. దేవుని ఆత్మ మూలకంగా మనం నడుచుకోవాలి. ఆయన మీద మనం ఆధారపడాలి. ప్రేమన దేవుని బిడ్డ, 2వ పాయింట్ వచ్చి ఎందుకు ప్రభు మీద మనం ఆధారపడాలి. వై వి మస్ట్ ట్రస్ట్ ఇన్ గాడ్. కారణం ఏంటంటే హీ నోస్ యువర్ నేమ్. నీ పేరు ఆయనకు తెలుసు కాబట్టి ఆ దేవుని మీద నువ్వు ఆధారపడాలి. ఒకటి చెప్తే మతికి పెట్టుకోండి, నీ పేరు ఏమున్నా పర్వాలేదు, 2 పేర్లు 4 పేర్లు వేస్ట్ అయ్యండి. నీ పేరు ఏదన్నా కానీ ఆయనకు తెలుసాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. బ్యాప్టిజం తీసుకుంటే ఇంకొక పేరు, ఇంకొక పేరు, ఇంకొక పేరు, అవన్నీ శూన్యమే. దేవుడి పేర్లు మార్చుకోమన్నా, మనసు మార్చుకోమన్నాడు, హృదయాన్ని మార్చుకోమన్నాడు, అంతే. కానీ దేవుడు అంటాడు, నీ పేరు నాకు తెలుసు, ఐ నో యువర్ నేమ్. నీ పేరు దేవునికి తెలిసినప్పుడు దేవుని పేరు నీకు తెలుసా? ఇఫ్ హీ నోస్ యువర్ నేమ్, బ్రదర్ అండ్ సిస్టర్, కెన్ యూ నో హిస్ నేమ్? మనకు ఆయన నామం తెలుసా? ఎంత తెలుసు నీకు? యేసయ్య అంతే తెలుసేమో. హూ ఇస్ జీసస్? వ్యక్తిగతంగా ఎంత తెలుసుకున్నావు నీ దేవుణ్ణి? రక్షకుడు, అందరం చెప్తాం రక్షకుడు. ఎట్ట రక్షింపబడినావు? నిజమైన రక్షణ ఉన్నదా? అయ్యగారు చెప్తా ఉన్నాడు పరలోకం గురించి. ఆ రక్షణ లేకపోతే పోలేం మనం. ఏం మారాలా? మనసు మారాలి, బుద్ధి మారాలి. దేవుని మనసు కలిగి మనం బ్రతకాలి. ఆ రోజు నుంచి ఆయన హృదయం కలిగి బ్రతకాలి మనం. మేము చెప్తా ఉంటాం, మాకే అది లేదనుకోండి, వేస్ట్ అదంతా.
నేను ఈ రోజుకి ప్రార్థన చేసుకుంటే నీ మనసు నాకు ప్రభువా, నీ మనసును నేను తెలుసుకోవాలని ఆయన నా ఏడుపు అదే. అతడు అంటాడు, దేవుడు అంటాడు, మీ పాపాలను నేను క్షమించిన, నా ఈపు ఎన్నికలు వేసుకున్నా వాటిని తిరిగి నేను చూడని అంటాడు. మనమైతే జాంకు వాళ్ళు ఇట్టన్నారు వీళ్ళు రేసు రక్తానికి ఇచ్చేయాం. మన బ్రతుకులన్నీ అయ్యే చూసేది అయిపోయింది. ఇంకా రక్షింపబడినమా? రక్షణ అంటే దాని అర్థము, దాని విలువ నీ క్యారెక్టరే చూపిస్తుంది, నీ ముఖ కాంతిలో చిరునవ్వు చూపిస్తుంది. యేసయ్య ఆ చిరునవ్వు, ఆ కిరణాలు నీ ముఖ కాంతిలో వెలగాలన్నమాట. మనం చచ్చిపోవాలి ఈ లోకానికి. ఆ రోజు నుంచి ఏ రోజు నువ్వు రక్షణలోకి వచ్చినవో నిన్ను పేరు పెట్టి పిలిచి, నీ పేరు నాకు తెలుసు అంటాడు దేవుడు. I know your name, he says, my dear brother and sister. Can you know your name? నీకు ఆ దేవుని పేరు తెలుసా? మనందరికీ తెలుసు యేసయ్య అని. అంతే. ఆ యేసయ్య ఏం చేసిండు నీ జీవితంలో చెప్పగలవా? నేను ఇక్కడ నేను చెప్పగలను. నా దేవుడు నన్ను దర్శించిండు. ఒక మార్పటని 2 సెకండ్లలో నన్ను మార్చివేసింది. మాంసం హృదయాన్ని కలగజేసింది. నా జీవితాన్ని మార్చివేసింది. చూడంత నా జీవితాన్ని తొలగించిన వాటిని మంచి బ్రతుకును దేవుడు నాకు కలగచేసింది. ఒకలాంటి అనుభవం ఇచ్చింది నాకు. అందుకే నేను చెప్తా ఉన్నా కదా సమాధానం గురించి. ఛాలెంజ్ చేసేస్తా నేను సమాధానం గురించి. 36వ సంవత్సరం ఆ సమాధానం నా నుంచి పోలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 43:1 Isaiah, the book of Isaiah 43 chapter 1 verse says, for I have redeemed you, I have called you by name, you are mine. దేవుడు ఏమంటాడంటే అక్కడ చివరి వచనాలలో, నిన్ను నేను విమోచించిన, నిన్ను నేను పేరు పెట్టి పిలిచిన, నువ్వు నా సొత్తు. ఆమేన్, హల్లెలూయా. తల్లిదండ్రులు ఏమంటారు మన పిల్లలను? నువ్వు నా సొత్తు అంటారు అన్నమాట. యు ఆర్ మైన్. ఒక అధికారం అని కన్నందుకు. వీళ్ళ కాడికి ఎక్కువ దేవుడు నిన్ను కన్నడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తన రక్తాన్ని సిందించి ఆ శిలువలో యేసయ్య నీ కోసం నా కోసం ఆ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి, కలుషము లేకుండా ఆ పరిశుద్ధమైన రక్తంతో యేసయ్య మన పాపాలను కడిగి పవిత్రపరిచి యోగ్యత అర్హత కలుగజేసిన దేవుడు. ఆ రక్తమే మనల్ని మార్చివేసింది. ఆ రక్తమే మహాపరిశుద్ధమైన స్థలంలోకి తీసుకుపోతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ రక్తమే పరలోకానికి తీసుకుపోతా ఉన్నది. ఆ యేసయ్య రక్తాన్ని మనం కనుగొన్నామా? నువ్వు నా సొత్తు, ఐ హావ్ పర్చేస్డ్ బై ఎ హోలీ బ్లడ్ అంటాడు ప్రభు. నా రక్తంతో మిమ్మల్ని కొన్నా అంటాడు. అమ్మే, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ రక్తానికి విలువ ఉన్నది. మన రక్తానికి విలువ ఉన్నదో లేదా కానీ యేసయ్య రక్తానికి విలువ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకు ప్రభు అంటాడు, ఐ హావ్ రెడీమ్డ్ యు, నిన్ను నేను విమోచించిన, శాపంలో నుంచి పాపంలో నుంచి విడిపించిన దేవుడు మన దేవుడు. అందుకు ఏమంటాడు, అంత కష్టపడతా ఉన్నా, అంత రోదన పడతా ఉన్నా, గొప్ప ధనవంతుడైన యోబు జీరో అయిపోయినా కానీ అతడు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. మై రెడీమర్ ఈస్ అలైవ్. ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్ టు టెల్ లైక్ దట్? నీ హృదయంలో ఆ మాట ఉన్నదా? యేసయ్య అంటే అంత చీప్ కాదమ్మా. అయ్యా అంత చీప్. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. అంత చీపుగా లేడు మన దేవుడు. అమ్మేన్. ఆయన జీవం గల దేవుడు. ఆయన నామంలో నా మొక్కలొంగినాయి, మనందరి మొక్కలొంగినాయి. ఆయన నామంలో మన నాలుక ఒప్పుకున్నది యేసయ్య దేవుడు అని. ఆమేన్, హల్లెలూయా. దెయ్యాలు వణికిపోతా ఉంటాయి యేసయ్య నామము తీసుకుంటే. దెయ్యాలు వణుకుతున్నాయి కానీ మనలో వణుకటం లేదు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఒకటే, సాతానుకు తెలుసు యేసయ్య నామంలో ఎంత శక్తి ఉన్నది. ఆమేన్. నీకు తెలియాలన్నమాట యేసయ్య నామంలో ఎంత శక్తి ఉన్నదో. ప్రేమనే దేవుడు బిడ్డలారా, శక్తి కలిగిన దేవుడు పేరు పెట్టి మనల్ని పిలుస్తా ఉన్నాడు. నీ పేరు ఆయనకు బాగా తెలుసంట.
అంత కాకుండా అతడు ఇంకా ఏమంటాడంటే, నువ్వు నా సొత్తు, అమ్మే. నీ కుడి చేసి ఎత్తి చెప్తావా, నేను దేవుని సొత్తు అని. అమ్మే. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఐఎమ్ గాడ్స్ ఓన్ ప్రాపర్టీ. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకమైన భూలోకంలో ఉండే వ్యక్తులం కాదు, వ్యక్తురాలం కాదు మనం. ఆ లోకంకు వారసులు మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సొత్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుని మనం ఎరిగి ఇంకా ఎందుకు భయపడుతున్నావమ్మా? అయ్యా, ఇంకా ఎందుకు నువ్వు భయపడతా ఉన్నావు? నా పిల్లల పరిస్థితి ఎట్టునో, నా కుటుంబం పరిస్థితి ఎట్టునో, నా సంఘం పరిస్థితి ఎట్టునో, నా జీవితం ఎట్టునో, అవన్నీ పక్కన పెట్టండి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సొత్తు గనుక సాతాను ఏమీ చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు, కష్టాలు, దుఃఖాలు రకరకాలుగా ఎన్ని ఉన్నను, యోబు జీవితంలో ఎన్ని ఉండినా, అన్ని అనుభవించిన గాని సాతాను తన ప్రాణాన్ని తీసుకునేది చేతగాలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన గొప్ప నామం మీద మనం ఆధారపడాలి. యేసయ్య మాత్రమే నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయగలడు. దేవునికి చెప్పాలి, ప్రభా నా పేరు నీకు తెలుసు నాయనా, నేను నీ సొత్తు ప్రభా, నువ్వు నా విమోచకుని నాయనా, నన్ను రక్షించినావు ప్రభా. ఇలాంటి పరిస్థితులలో నేను వెళ్ళినాను, నీ మీద మాత్రమే నేను ఆధారపడతామే. దేవుడు మార్చిన దేవుడు, ఆయన స్థితిగతులను మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చడా? ఈరోజు ఒక దీన స్థితిలో నువ్వు ఉండొచ్చు, రేపు దేవుడు ఏమైనా చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. యోబును చరిత్రగా మార్చిన దేవుడు నేను చేయడా? సేవకు నేను వచ్చినప్పుడు నాకు 12 రూపాయలు ఆఫరింగ్ యేసు రక్తానికి ఇచ్చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కానుకలు ఇచ్చేటోళ్ళు కాదు. అటు కానుకలు నేను దేవుని దగ్గర అట్నే ప్రేయర్ చేసుకున్నా, ప్రభా నేను పర్సనల్గా ఈ రోజుకి ఏ కుటుంబంకు పోయినా కానీ ఇట్లా సేవకు వచ్చి, సారీ నన్ను ఏం తప్పర్థం చేసుకోవద్దండి, కుటుంబాలలో భోజనాలకు దానికి పిలిచినా కొంచెం అవాయిడ్ చేస్తాను. దాని తర్వాత ప్రేయర్ చేయమంటే చేస్తాను, తప్పేం లేదు. కానీ కానుకలు కవర్లు తీసి ఇస్తే నేను రాంగ్ పర్సన్ దానికి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ సేవకు వెళ్ళినా నా ఓన్ ఛార్జెస్ ఉంటాయి. 8 దేశాలు తిరిగినా నేను చిన్నోని కాదు. ప్రైజ్ ది లార్డ్. కంట్రీస్లలో పోయినా దేవునికి మహిమ. కానీ నా సొంత ఛార్జీలు పెట్టుకొని పోయినా, ఎవరికడ పైసా అడక్కలే. ఈ రోజుకి మరి కమిటీలు నాకు తెలియదు, దేవుని ప్రేమను బట్టి వాళ్ళు లాడ్జ్ బిల్లు కడతా ఉండరు, నాకు తెలియదు. నాది లాడ్జ్ బిల్ నాదే ఉంటుంది, నా టికెట్స్ నాయది, ఎక్కడికి పోయినా కానీ. ప్రైజ్ ది లార్డ్. ఆ కృప నాకు ఇచ్చేది అంతే, వేరేది ఏం లేదు. పైసాకు నేను చచ్చిపోయినాను, అవసరం లేదు నాకు. దేవుడు నాకు ఏమి ఇచ్చినది చాలన్నమాట. డబ్బుల కోసం నేను దాచిపెట్టాలా? ఏముందమ్మా, ఆస్తులు నాకు రావు, బంగారు వెండి అన్ని ఎంత సంపాదించినా నాకు రావు. నేను చచ్చిపోతే మంచి చెడు రెండే ఉంటాయి. మంచి సేవకుడు అని అనిపించుకోండి, వాడి దరిద్రం పోయింది లేరా అని అనిపించుకోండి, రెండే మిగులుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఉన్నది చెప్తా ఉన్నాను. ప్రేమనే దేవుని బిడ్డారా, ఒకటి మతికి పెట్టుకొని, నీ పేరు దేవునికి తెలుసు, నీ స్థితి దేవునికి తెలుసు, సమస్తం దేవునికి తెలుసు. అందుని బట్టి ఆయన మీద మనం ఆధారపడతామా? హల్లెలూయా. ఆధారపడతాం. లెట్ వి ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మూడవదిగా, వై వి మస్ట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్? బికాస్ హీ ఈజ్ అవర్ రెఫ్యూజ్. ఎందుకు దేవుని మీద ఆధారపడాలంటే ఆయన మనకు ఆశ్రయముగా ఒక దుర్గంగా ఉంటాడంట. ఆమేన్. హల్లెలూయా. సో దేవునికి మై మాత్రమే. కీర్తనలు 62 దావీదు కీర్తన 8వ వచనంలో, ద బుక్ ఆఫ్ Psalm 62 chapter 8 verse says, trust in him at all times, O people, pour out your hearts to him, for God is our refuge. Refuge అనగా he is a protection from our dangers and the troubles. ఆయన ఆశ్రయము దుర్గం అనగా మన యొక్క శ్రమలలో, అంటే అపాయమైన శ్రమలు వచ్చాయి చూడండి, దాంట్లో నిన్ను ఒక కాపుదలగా నిన్ను కాపాడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డరా, నాకు వచ్చింది పరిస్థితి పైన సంవత్సరం, లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం వచ్చి చచ్చిపోతేనేమో అనుకుని నేను నిన్న చెప్తా ఉన్నా కదా, ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభా నాకు ఆలయంలో చచ్చిపోయేది ఇష్టం కానీ నేను హాస్పిటల్లో చచ్చిపోయేది నాకు ఇష్టం లేదు నాయన.
కానీ దేవుని దయ వలన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఒక 2-3-4 అవర్స్లలో బాగా అయిపోయి మళ్ళీ తిరిగి దేవుని దయ వలన బయటకు వచ్చేదానికి దేవుడు అవకాశం ఇచ్చింది. ఈ రోజు మీ మధ్య నిలబడిన ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడికి మహిమ. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుడు కఠినమైన డేంజరస్ సిచ్యువేషన్స్ ఎవరికైనా రాగలదు. సేవకులకు రాగలదు, విశ్వాసులకు రాగలదు, అవిశ్వాసులకు రాగలదు, ఎవరికైనా రాగలదు. అది డేంజరస్ సిచ్యువేషన్ ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడతా ఉన్నావు? దేవుని నమ్ముకున్నోళ్ళకి రాగలవా? వస్తాయా? వస్తాయి. దేని రీతిగా వస్తాయి? ప్రేమన దేవుడు వచ్చితే దేవుడు ఏం చేయగలడు? దాటించగల శక్తి ఆయనకున్నది. నేను మరణానికి అప్పగించకుండా నిన్ను కాపాడే శక్తి ఆయనకున్నదన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రేమన దేవుని రోగం వచ్చి భయపడబాకండి, ధైర్యంగా ఉండాలి. ఎవరైనా శాతబలు శక్తులు అయ్యిన పంపిస్తే భయపడబాకండి. ఏసు రక్తానికి జయం. ఆమేన్, హల్లెలూయా. దయ్యాల అటాకైతే భయపడబాకండి. దేవుని మాత్రమై రకరకాలమైన అయ్యి జరుగుతూ ఉంటే దేనికి భయపడబాకండి. కారణం ఏంటంటే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన, ఆయననే నీ ఆశ్రయము, దుర్గము. ఈజ్ అవర్ రిఫ్యూజ్. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆయన మన ప్రతి సమయంలో, ప్రతి ఘడియలో ఆయన నమ్మదగిన వాడు. నిన్ను కాపాడాలని ఆశ కలుగుతా ఉన్నాడు. ఆయన మీద నువ్వు ఆధారపడతావా? పేతురు, యోహాను ఆలయానికి వెళ్ళిపోతా ఉన్నప్పుడు కుంటివాణ్ణి చూసి ఏమన్నారు? మా కాడ వెండి లేదు, బంగారం లేదు నాయన, యేసు నామంలో లేచి నడుచు. మా నాన్న ప్యారలైజ్ చేసి పడకెక్కి 2 నెలలు చాలా బాధపడినాం. ఏడ్చి ఏడ్చి సాలైపోయింది. ప్రతి సేవకులు వచ్చి ప్రార్థన చేసి ఏం జరగలే. నేను విశ్వాసమైనప్పుడు ప్రైవేట్లో పని చేస్తా ఉన్నా, సేవ చేస్తా ఉన్నా, చాలా బాధపడినా. యవనస్తుల కూడిక నడిపిస్తా ఉన్నా. సేవకుతో కొంచెం తల్లకిందులు అయిపోయింది. ఆ పరిస్థితిని బట్టి చాలా బాధ. ఏమి చేయాలో అర్థం కాలే. ఉపవాసంలో ఉండి ఉండి దేహం అంతా క్షీణించిపోయి ఏడ్చి ఏడ్చి నా కండని అయిపోయింది. నిద్ర లేదు. మా నాయన పక్కన పండుకొని సేవ చేస్తా ఉన్నా. అన్ని మంచం మీదనే, చాలా కష్టం. ఒకరోజు యూత్ మీటింగ్ ఒక పాస్టర్ వచ్చిండు, మా సీనియర్ పాస్టర్. ఇప్పుడు ఆయన వచ్చి వాక్యం చెప్పిన తర్వాత, పాస్టర్ గారు మా నాయన ఎట్టినాడు, ప్రేర్ చేస్తావా? యాడున్నాడు చెప్పాను. బెడ్రూమ్లో తీసుకుపోయి, ఆమె స్థితి బాగలేదు, వాసన. ప్రేమనే దేవుని బిడ్డారా, ఆయన ఒకటే మాట ప్రార్థన చేస్తున్నాడు. ఆయన యాంగ్లెడ్ అని, అంకుల్ జాన్, సిల్వర్ అండ్ గోల్డ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్, రైజ్ అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ వాక్. వెండి బంగారం నా దగ్గర లేదు, యేసు నామంలో లేచి నడుపు అని ఆ సెకండ్స్ ఆ మాటని ఐ హోప్ జాన్ యూ విల్ బి హీల్డ్ అని వెళ్ళిపోయింది అనమాట. నేను నమ్ముతా ఉన్న దేవుడు నేను స్వస్థపరిచిండు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోయింది అతను. నాన్నకు సేవ చేసి పండుకొని ఉన్నా. ప్రేమని దేవుని మంచి నిద్రపోతే అలసిపోయినా. తెల్లారుజామున 5 గంటల కాడ మా నాయన ఒక్కడు లేచిపోయి వాష్రూమ్ అంతా చేసుకొని బయటికి వచ్చి అతడు అంటా ఉండడు, ఇమ్మానుయేల్ ఇమ్మానుయేల్ అని పిలిచాడు. నాన్న ఎక్కడున్నారా నాయన అని పరిగెత్తుకొని బయటికి పోయి, నాన్న నువ్వు ఏం చేయడా అంటే, పాస్టర్ వచ్చి అన్నాడు కదా, వెండి బంగారం నా దగ్గర లేదు, యేసు నామంలో లేచినాడు. ఏదో దేవదూత వచ్చి జాన్ నువ్వు లేచినాడు అన్నప్పుడు నేను ప్రయత్నం చేసినా నాకు ఒకలాంటి శక్తి వచ్చేసింది. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు నా దేవుడు. ప్రేమనే దేవుని బిడ్డగా నా కన్నీళ్లను తుడిచింది. చాలా బాధ. అది జరిగిన వాళ్ళకి తెలుస్తుంది. అది లేని స్థితులలో ఉన్న మా నాన్నను దేవుడు చిన్న 2 సెకండ్ల ప్రార్థనలో లేపేసింది. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. డేంజరస్ సిచ్యువేషన్స్ అంట. అది మాకు డేంజరస్ సిచ్యువేషన్. చాలా కఠినమైన పరిస్థితి మా జీవితంలో. అవమానాలు, నిందలు. ఈయన పెద్ద ప్రార్థన చేస్తున్నాడు, వీళ్ళని బాగుపరచలేని స్థితులలో. ఎంత అవమానం, చాలా ఘోరం. తల దించుకున్నా నేను.
దేవుని సన్నిధానంలో కుమిలిపోయి రోజున పడుతూ ఏడుస్తా ఉన్నా. ఏం చేయాలా ప్రభా? నీ పరిస్థితి అట్టున్నదేమో. అండగా నీడగా నీ దేవుడు ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన కన్నీళ్ళను చూస్తూ ఆయన అక్కడనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక దైవదాసుని మూలకంగా తన కార్యములు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మా నాన్నను బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడా? నన్ను పర్సనల్గా బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడా? ఖచ్చితంగా నీకు అండగా నిలబడతాడు. ఆమేన్. నాకు ఎవరు లేరు అనేవారు జాగ్రత్త సుమా. నీతో దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. డబ్బు, ఆస్తి, అంతస్తు అది తాత్కాలిక మాత్రమే. దేవుడు మట్టుకు నిరంతరం ఉంటాడు. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ దేవుడి మీద మనం ఆధారపడాలి. అప్పుడే దేవుడిని శ్రమలలో తోడుగా నీడగా ఉండి నిన్ను బలపరిచి స్థిరపరిచి నీ కన్నీళ్లను తుడిచి ధైర్యపరిచి నిన్ను నడిపించే శక్తి ఆయనకున్నది. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడాలి. రాత్రి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడితే ఆశ్చర్యమైన కార్యములు మనం చూడగలము, వాటిని అనుభవించగలము. యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. నీ స్థితిగతులను మార్చే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుని బట్టి దేవుడి మీద మనం ఆధారపడదాం. 4వ పాయింట్ ఏంటంటే, ఎందుకు మనం దేవుని మీద ఆధారపడాలి? హి విల్ ఫైట్ ఫర్ యూ. ఆయన నీ పట్ల వేద్యమాడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ అంటారు ప్రభు నీ పట్ల యుద్ధమాడతాడు. ఎట్ట యుద్ధమాడతాడు అది తెలుసుకోవాలి మనం. మోషే అంటాడు మౌనం ఉండి దేవుని కార్యములు చూడమంటాడు. ఆయన మీ పట్ల వేద్యం అనేది చూడమంటాడు. ఎట్టుండాలంట? Be silent, be still and know your God, how he is going to fight. Hallelujah. మనం ఏం చేయాలా? యేసయ్య ఏం చెప్పిండు? యేసయ్య మౌనంగా ఉండమన్నాడు. యేసు రక్తానికి జయం. ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 16వ అధ్యాయము 15 నుంచి 20 వచ్చినాక దేవుడు మౌనంగా ఉండమనలే. యేసయ్య అన్నాడు, నా నామములో మీరు దెయ్యాలు వదలగొట్టండి, యేసు రక్తానికి జయం. నా నామములో రోగుల మీద చేయబెట్టి ప్రార్థన చేయండి, స్వస్థతలు కలుగుతాయి. దాని తర్వాత ఏమన్నాడు? హానికరమైనది ఏదైనా తాగుతుంది మీకు హాని జరగదు. దాని తర్వాత చచ్చిపోయిన లంగుత లేపుతారంట. దాని తర్వాత రోగుల మీద చేతులించినప్పుడు ఆఖరి ఇదేమనిందంటే దేవుడు వాళ్ళతో పని చేస్తున్నాడు. God was working through them. అంతేనా? ప్రభు దేవుడు వాళ్ళకు సహకారుగా ఉండి ఆయన పనులు చేస్తా ఉన్నాయి. వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఇంగ్లీష్ బైబిల్ ఏంటంటే he was with them, working with them అంట. వాళ్ళతో పని చేస్తున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. అక్కడ యెహోవా దేవుడు మోషే దగ్గర మౌనంగా ఉండి దేవుని కార్యములు చూడమన్నాడు. ఇక్కడ యేసయ్య నిన్ను వాడుకలని ఆశ కలుగుతా ఉన్నాడు. ఆమేన్. నన్ను వాడుకలని ఆశ కలుగుతాడు. సేవకులందరినీ వాడుకలని ఆశ కలుగుతా ఉంటాడు. నా నామంలో నేను ఈ నుంచి వైజాగ్ నుంచి నవంబర్ నెలలో పోతా ఉంటే ఇదే విజయవాడలో ఒక కుటుంబం వారు నాకు తెలిసిన వారు ఫోన్ చేసి 9వ ప్లాట్ఫారంకి వచ్చారు. 1 అవర్ టైం ఉన్నది. అయ్యా నా కూతురు బాగలేదు, అక్కడికి తెచ్చున్న భాషను తీసుకురామన్నా. ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెకు ఆవరించిన దుష్ట శక్తులు వదిలిపెట్టిపోతా ఉన్నాయి. యేసు రక్తానికి చేయాలి. ప్రేమని దేవులో శాతకులు చేపించిన అవి నాకు బాగా తెలుసు అన్నమాట. దాంట్లో నేను ఆరితేలోని ప్రేసలా చూస్తేనే కనుక్కుంటా. ఇంట్లో ఏం జరుగుతుందో దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఒక్కసారి అయినా ఉంటే కూర్చున్న కానీ ఉంటే దేవుడిపై మాత్రమే 5 నిమిషాల ప్రార్థనలో దేవుడు పరిపూర్ణమైన విడుదల చేసిండు. దేవుని కృపములకు అమ్మ అక్కడ సేవకులు ఎవరైనా ఉంటే వాళ్ళతో ప్రేయర్ చేపించుకుని ఒక 3 రోజులు బాగుంటుంది మీకు అన్న. దేవుడు వాళ్ళతో ప్రేయర్ చేపించుకున్నారు. 3 రోజులు నాతో ఫోన్ చేపించుకొని ప్రేయర్ చేపించింది రోజు. దాని తర్వాత దేవుని మై మాత్రమే ఎంత గట్టి ముట్టుకుంటారంటే అంత గట్టి ముట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. పరిపూర్ణమైన విడుదల యేసయ్య నామములో. యుద్ధము యెహోవాదే. యేసు నామములో ఏ శక్తి నీ మీదికి దాడి చేయను వచ్చినను అది 7 దారిని పట్టుకొని వెళ్లాల్సినది. భయపడేది అవసరం లేదు. అమ్మే హుబ్లీ పట్టణంలో మొదటి నుంచి నాకు అదే అన్నమాట. విడుదల అనే ఒక కృప దేవుడు ఇచ్చింది కాబట్టి వేరే జాతి వారు నన్ను తీసుకుపోతా ఉంటారు.
ఒకసారి ఒక మనిషి చెప్పకూడదు, ఆ పేర్లు మనం తీసుకోకూడదు, స్టేజ్ మీద ఉండి ఆయన ఆ సమాజానికి ఒక నాయకుడు అనమాట. కూర్చొని ఉన్నాడు నేను పోయే లోపల. దాని తర్వాత నేను ఇక్కడ ఉండా, ఆ సహోదరుడు అక్కడ ఉన్నాడు. నేను బైబిల్ ఆయన్ని తీసుకుపోను సాధారణంగా. సో దేవుని మాత్రమే అక్కడికి వెళ్ళి అతడు చూస్తా ఉన్నాడు ఏం చేస్తాడా అని. నేను అలా చెప్పిన వాళ్ళు వేరే జాతి వారు. నన్ను పిలిచిండు మంచిదే, కానీ మీరు మీ దేవతల మీద దేవుల మీద ఎట్ట విశ్వాసం పెడతారో మా యేసయ్య మీద కొంచెం విశ్వాసం పెట్టాలి, అప్పుడు దేవుని కార్యాలు మీరు చూస్తారన్న. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాతో వచ్చిన వారు అల్లాడిపోతా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసే పూజలు చాలా భయంకరంగా వీళ్ళకి ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. నాకేమో తెలియలే. దేవుని మాత్రమై ప్రార్థన చేసిన సింపుల్ ప్రార్థన. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు గొప్ప కార్యం చేసింది. వాళ్ళు అతడు మోకలుంగి బయట నిలబడుతూనే తుల కాయజాలయ్య అన్నాడు మరాఠీలో. నీకేం జరిగింది అని. మళ్ళీ చాంగ్లా చాలా అన్నాడు. చాంగ్లా అంటే నాకు బాగా అయిందని చెప్పిండు అనమాట. నాకు మరాఠీకు అర్థమైతే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రేమతో అతడు బాగా అంటూనే వాళ్ళ ఇంట్లో వెనకలు ఉన్న 8 మంది వచ్చి మోకలు యేసు రక్తానికి చేయం. ప్రైజ్ ది హల్లెలూయా. దేవుడు చాలా గొప్పోడు. నేను అతిశయపడినా నా దేవుడు ఇట్లా చేసిందని. దేవుడు గొప్పోడు. తన కార్యములు ఎక్కడైనా యోల దగ్గరైనా చేయగలడు. ఆమేన్. ఏ స్థితిలో అయినా చేయగలడు. ప్రేమైన దేవుని యుద్ధము ఆయనదే. హి విల్ ఫైట్ ఫర్ యు. అయితే ఈ కాలంలో నీ ద్వారాగా దేవుడు యుద్ధం ఆడతాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి ఆ కింద వచ్చిన చదివితే కవచం గురించి మాట. పుట్ ఆన్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ ఆర్మర్ ఆఫ్ గాడ్ లో మనం ఏం ఉపయోగం చేసుకోవాలంట? దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని మూలకంగా నువ్వు కింద వాక్కుని పలుకుతే యూజ్ ద వర్డ్ ఆఫ్ ద స్పిరిట్ అంటాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు ఉపయోగం చేసుకుంటావో దేవుని కార్యములు నువ్వు ఖచ్చితంగా చూడగలవు. దేవుని వాక్యాన్ని మనం ఉపయోగం చేసుకోం ప్రార్థనలో. నేను పర్సనల్గా ఇట్లా మీటింగ్కి వస్తే వేరు, ఇలాంటి ఇంట్లో ఉంటే నా సహోదరులు ఉండరు కుటుంబంతో వచ్చిన వాళ్ళు. స్టాన్లీ కానీ శ్రీను వాళ్ళ ఆ కుటుంబస్తులు, వాళ్ళని అడగండి. ప్రతిరోజు 50 అద్దాలు చదవండి, నేను బయటికి రాను. అసలు బయటికి రాను చక్కగా. నేను కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనం ఏముంది? నేను నీ ఆలయంలో దివారాత్రులు ఉండాలన్న ఆశ కలిగిన ప్రభా, నా వాంఛ అనమాట. 110 బైబిల్ చెప్తా ఉంటా. ప్రైజ్ ది లార్డ్. ఊరికే రాతాను నేను. మీటింగ్లో వస్తే నేను రోజు సిద్ధపడుతూ అవుతా ఉంటాను. నాకేం అవసరం లేదండి. దేవునికి తెలుసు నా వాంఛ. ప్రతిరోజు 25 అద్దాల మటుకు ఖచ్చితంగా తినాలి. అది ఫుడ్ అనమాట నాకు, మన్నా. దాని తర్వాత ఏదైనా పని ఉంటేనే, ఏదైనా విజిటింగ్ ఉంటేనే, ఏమైనా ఒకవేళ జరగరాని సంఘస్థలు జరుగుతూనే ఆ ఇంపార్టెంట్గా పోతా. కానీ మిగతాదంతా నా ఆలయంలో దేవుని సన్నిధానంలో మాత్రమే ప్రార్థన, వాక్యం, లేదంటే నోట్స్ రాసి. ప్రేమైన దేవుని బిడ్డారా, ఇట్లా నేను ఈ రోజుకి డెవలప్ అవుతా ఉన్నా. 25 అధ్యాయాలు ఖచ్చితమే. బైబిల్ చదివే నాకు చాలా ప్రాణం అన్నమాట. 35 రకరకాలమైన బైబిల్ ఉన్నాయి నా కాడ. బైబిల్ అంటే పిచ్చి. ఎంత ఉన్నా కానీ దాని విలువ చెల్లించి కొనుక్కుంటా. కారణం అంటే ఈ బైబిల్ విలువ నాకు బాగా తెలుసు. దీని మాటలకు విలువ బాగా తెలుసు. దీంట్లో ఎంత జీవం ఉందో నాకు బాగా తెలుసు. నా నుంచి జీవ వాక్కు పోవాలంటే నేను సాధారణమైన మెసేజ్ చెప్పేది, కానీ దేవుడు మనకు ఖచ్చితంగా టచ్ చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఆదరిస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఉద్యోగపరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా వాళ్ళను మార్పట్లేదు తీసుకుని వస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, అది దేవుడు ఇచ్చిన కృప. దేవుడు నీ ద్వారాగా యుద్ధం ఆడాలని ప్రభువే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఉపయోగం కాకూడదు? మనం నేను చేసే పని కడుగుతా. ఇప్పుడు కాదు, ఆ కాలంలో ప్రైవేట్ జాబ్స్లో ఓనర్స్ కూడా ఆశ్చర్యమైపోయేటోళ్ళు. నన్ను అనేటోళ్ళు, వాళ్ళు వేరే ఇది కాబట్టి ఇట్ట చెయ్యి అనేటోళ్ళు. నేను అస్సలు నువ్వు అనేటోళ్ళు. నేను సర్వెంట్ వాళ్ళ కాడ బాస్ చెప్పి వినాలా, కానీ నేను వినలే. ఒకరోజు నన్ను కూర్చోబెట్టుకొని అడుగుతా ఉన్నారు. నా సాక్ష్యం పంచుకుంటే ఆశ్చర్యమైపోయారు వాళ్ళు. దేవునికి తెలుసు ఎట్ట వాడకాల అనేది. ప్రైజ్ ది లార్డ్. నీ ద్వారాగా దేవుని కార్యము జరిగించాలని ప్రభు యొక్క వాంఛ.
కానీ మనం ఏంటంటే మన ద్వారా దేవుడు కార్యములు చేస్తుంటే దయచేసి సంఘం గట్టం పోవాకండి. నన్ను దేవుడు వాడుకుంటున్నాడని చిన్నగా పాస్టర్కి తెలియకుండా, పెద్దవారికి తెలియకుండా ఏదో చేయని పోవాకండి. చాలా డేంజరస్ తీర్పులకి వెళ్ళిపోతాడు. నా జీవితంలో నా సీనియర్ పాస్టర్కి నేను నమ్మకం గురించి చెప్పాలన్నా నేను సవాలేసి చెప్తాను. చాలా మంది శాత కాదు. నేను ఐఎమ్ రైట్ పర్సన్, సమాధానానికి ఫెయిత్ఫుల్నెస్లో నేను రైట్ పర్సన్ అన్నమాట. నమ్మకం ఈ రోజుకి నేను తెలుసుకెళ్ళా. నా సీనియర్ పాస్టర్ తోటి ఏడుస్తాడు, నా కడుపులో నువ్వు పుట్టింటే ఎంతో బాగా అంటాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, వాళ్ళ సేవ నిలబెట్టింది నేనే. ప్రైజ్ దేవుడు నా ద్వారాగా, నేను కాదు, సారీ, దేవుడు నా ద్వారాగా నిలబెట్టింది. వాళ్ళు అంటారు, నీకు అప్పగించకుంటే ఈ చర్చి పేరు జీరో అయిపోయేది, లేకుండానే పోయేది హుబ్లీలో. దేవుడు నాకు ఇచ్చిన ధన్యత అది. వాళ్ళకు నేను నమ్మకంగా చూసేవారికి నమ్మకంగా ఉన్నా కాబట్టే నా దేవుడు నన్ను ఆశీర్వదించింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆ నమ్మకం చాలా కష్టం. ఒక దెయ్యం పెడితే ఒక చర్చి, ఒక స్వస్థత అయిపోతే ఒక చర్చి, ఒకటి ఏమని అయిపోతే ఒక చర్చి. ఎందుకు అయ్యి? చర్చి పెట్టేది చాలా సులభం, నడిపించేది చాలా కష్టం. చాలా సహనం ఉండాలి. మనకై మనం విరగపడాలి దేవునిలో. ఆ మనసును ప్రభు మనసును చూపించాలి, ఆ హృదయాన్ని చూపించాలి. దేవుడికి మహిమకరంగా బ్రతకాలి. కష్టం అది. అప్పటికి చాలా బాగుంటుంది. తర్వాత చేయదైన అనుభవంలోకి మనం వెళ్ళిపోతాం. ప్రేమను బట్టి దేవుని బిడ్డల జాగ్రత్త. ప్రభు నేను వాడుకున్నప్పుడు సంతోషంగా ఆ సంఘాన్ని బలపరచండి, ఆ సంఘాన్ని స్థిరపరచండి. నేనే సాక్ష్యం. నేను సంఘానికి నా ద్వారాగా మారుతా ఉన్న వారిని నాతో ఒక గుంపు 30-40 మంది వచ్చేటోళ్ళు అనమాట. సేవకుడు ఆశ్చర్యపోయాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అది గొప్ప సాక్ష్యం. అది నేను అనుకుంటే ఏదైనా చేయొచ్చు, ఆ కాలంలో చేయలే. దేవునికి తెలుసు. సరైన సమయంలో ఆ సేవకుడు నన్ను పిలిచి 300 మంది ముందు ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ని పిలుచుకొని వచ్చి నన్ను ఆర్డినేషన్ చేసి సేవకునిగా ఈ యొక్క దేవునికి నన్ను సంపూర్ణంగా అప్పగించేసింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. అంత ఓర్పిచ్చింది, సహనాన్ని ఇచ్చింది. నన్ను కనిపెట్టుకోని అన్న పాస్టర్ కనిపెట్టుకోనుండేది గురించి చాలా బాగా చెప్తా ఉన్నాను. ఐ వాజ్ వెయిటింగ్. ఆ సమయం కోసం వేచి ఉన్నా. ఆ ప్రభు కృపనిచ్చి నాకు సహాయపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమను దేవుని బిడ్డరా, యుద్ధము యెహోవాదే, కానీ యుద్ధము నీది. నీ ద్వారా దేవుడు కార్యము జరిగిస్తాడు. నీ కుటుంబాన్ని బాగుపరుస్తాడు, నిన్ను బాగుపరుస్తాడు, నీ యొక్క సంతానాన్ని బాగుపరుస్తాడు, నీ ఇరుగు పొరుగు వారిని బాగుపరుస్తాడు. దేవుని మాత్రం ఒక వెలుగుగా నిన్ను నిలబెడతాడు. అంధకారం నీ నుంచి దూరం అయిపోతుంది, చీకటి నీ నుంచి దూరం అయిపోతుంది. ఖచ్చితంగా దేవుని ఆ వెలుగును నీ జీవితంలో వెలిగించి తన మాత్రమే ప్రభు నిలబెట్టుకొని నీ ద్వారాగా ఆశ్చర్యమైన కార్యములు జరిగించాలని ప్రభు యొక్క వాంఛ, ప్రభు యొక్క కృప నీ మీద ఉన్నది. కాబట్టి యేసు నామములో నిలబడు. నీ సంఘం కోసం నిలబడు, దేవుని రాజ్యం కోసం నిలబడు. ఆశ్చర్యమైన కార్యములు జరిగించు. ఆ మందను ఆ సంఘానికి తీసుకొని రా. బ్లెస్సింగ్ గా ఉండు. ఆ రాజ్యాన్ని మనం కడదాం. ప్రేమనే దేవుని బిడ్డలారా, ఎన్ని మందిని నాశనం కట్టంలే. కుటుంబాలు పాడైపోతా ఉన్నాయి. చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు అయిపోతా ఉన్నారు. సమాధానం లేక, నెమ్మది లేక, చూసినట్టుగా పోబాకండి. పోయి వెళ్ళి మాట్లాడండి. అమ్మా, నీ గురించి మేము ప్రార్థన చేస్తాం, మా సేవకునికి చెప్తాం, మేము ప్రార్థన చేస్తాం, రా మా కాడికి. మీరు అది ఏం చేసేది అవసరం లేదు, నీ కోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రేమనే దేవుని బిడ్డలారా, ఈ కరోనా టైంలో ఒక కుటుంబం కోసం బలంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. నేను నా సతీమణి కలుసుకొని అకస్మాత్తుగా ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు. ఆమె కాళ్ళు పట్టుకొని వస్తా ఉన్నది. అమ్మా, నా కొడుకితో పోయిండు, ఇటనే చీకటి. ఫస్ట్ టైం వచ్చిన కరోనా చాలా టఫ్ టైం. పోలీసులు బయట దొరికితే అందరూ కొడతా ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మా ఇంటి కానించి అతడు 10 కిలోమీటర్లు ఒక వాగు ఉన్నది, అక్కడికి వెళ్ళిపోయింది.
రాత్రి కరెక్ట్గా 10 o'clock మేము మోకాళ్ళకి, నేనంటే అంత లేదు, ప్రార్థన చేసి చేసిన దేవునికి అప్పగించిన నా భార్య మటుకు మోకాళ్ళ మీదనే ఉన్నది. ప్రభా, ఆ మరణమైన ఆత్మను బంధిస్తున్నాము నాయనా, అతన్ని కాపాడయా. 10 గంటలకు ఒక ఫోన్ వచ్చింది, జస్ట్ మెసేజ్, చెల్లి అమ్మను బాగా చూసుకో అని బంద్ అయిపోయింది. అతడు నీళ్ళలో దింకిపోయింది. ఇక్కడ మేము ప్రార్థనలో ఉన్నాం. అక్కడున్న ఆ యొక్క కావిలి వాడు ఆ సౌండ్ని పోయి దుంకిందంట. దుంకి అతని బయటికి తీసుకొని వచ్చిందంట. దేవునిపై మాత్రమే ఆ సమాజం ఉంటుంది. అక్కడికి తీసుకుపోయి ఎవరు నువ్వు ఏం కథ అన్ని అడుగుతాయి చేస్తా ఉన్నారు. తన మామ మంచి ఇన్ఫ్లుయెన్స్ పర్సన్, పోలీసులను తీసుకొని కరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయింది. మా అమ్మగారికి దేవుడు తెలిపిండు, పలానా డైరెక్షన్కి వెళ్ళండి అని. ప్రేమనే దేవుని బిడ్డారా, 11 గంటలకు అతన్ని తీసుకొని వచ్చింది. ఒకటే ఏడుపు, బాధ. అతడు బ్యాంకులో పనిచేస్తాడు, కుటుంబంలో అంతా ఉంది, క్రిస్టియన్స్. ఎంత ఘోరంగా దిగజారిపోతాడు చూడండి. యుద్ధము ఎవరాడాలా? నీ మోక్కల దారుగా నువ్వు ఆడాలి. దేవుని శక్తితో మనం నింపబడాలి. జకర్యా గ్రంథం 4:6 ఇది నా బలము నా పరాక్రమం కాదు, దేవుని యొక్క ఆత్మ మూలకంగానే. దిస్ ఇస్ ఓన్లీ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ప్రార్థన దేనైనా మార్చగలదు. ఈ రీతిగా సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. నా సొంత సహోదరుడు కోడు ఒకరోజు దేవుడిని ప్రార్థన చేసుకొని ముగించుకొని ఫ్యామిలీ ప్రేయర్ అయిపించుకొని అన్నం తిని పండుకొని పోయే లోపల పరిశుద్ధ ఆత్మదేవుడు 11 గంటల కాడ నన్ను ట్యాప్ చేస్తా ఉన్నాడు. వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, పలానా వ్యక్తిని చూపిస్తా ఉన్నాడు. నేను ఎందుకు అని ఆలయంలోకి వెళ్ళి మొక్కలొంగి నేను ఆనెస్ట్గా నేను కలిపి చెప్పింది, ఎందుకంటే నాకు 2 తీర్పు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభా ఎందుకు నాయనా అంటే ఆ మరణమనే ఆత్మను బంధించు. ప్రైజ్ ది లార్డ్. బంధిస్తా ఉన్నా. ఇప్పుడు అతడు మా రోడ్లో, హైవే రోడ్లో 11 నుంచి 12 దాకా పండుకున్నాడంట. సూసైడ్ చేసుకోవాలి, శ్రమలు తట్టుకోలేక, అవమానాలు తట్టుకోలేక. ఆ గంట పండుకుంటే ఒక్క వెహికల్ రాలేదంట. కారణం ఏంటంటే నేను ఇక్కడ మోక్కలొంగిన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. యుద్ధం ఎట్టాడాలి? నీ ద్వారాగానే, మోక్కల ద్వారా కానీ, యేసయ్య నామం పలుకుతూ కానీ, దేవుని దగ్గర ప్రార్థనలు గడుపుతూ యుద్ధం ఆడాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతడు అది వదిలిపెట్టి నాకు మరణం లేదేమని స్ట్రైట్ బండి దగ్గర పోయి ఆ ట్రైన్ కింద చచ్చిపోవాలని పోతా ఉన్నాడంట. పోతా ఉన్నప్పుడు దగ్గరికి ఒక స్వరం వినపడతా ఉన్నదంట, అయ్యా నువ్వు వెనకలికి తిరిగిపో, నేను నిన్ను క్షమించి నిన్ను వాడుకుంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, 5 గంటలకు నేను ప్రేయర్లో ఉంటా. 5:30కి ఇతడు వచ్చి నా వాక్యం తడతా ఉన్నాడు. వాక్యం తట్టినప్పుడు తెలుస్తూనే ఇతని ముఖం చూసిన. ప్రైజ్ ది లార్డ్. చూస్తూనే నేను చెప్పిన, బ్రదర్ సత్యంగా చెప్పు, రాత్రి నువ్వు సావని పోయినావు కదా. ఇట్నే ఖర్చుకొని చాలా ఏడ్చింది. ఇతనికి ఎట్ట తెలుసు? అది దేవుని కార్యం, అది దేవుడు, అదే యుద్ధము మనది. మన యుద్ధము మనుషులతో కాదు, ఈ అంధకార శక్తులతో, సైతాను క్రియలతో. మన యుద్ధం అదేనమాట. మేము నేర్చుకుంటా ఉన్నాం. మీరు నేర్చుకోవాలి, మనం అందరం నేర్చుకోవాలి. మనుషులతో మనకి యుద్ధం లేదు. మన యుద్ధం అంతా చీకటి శక్తులతో, దురాత్మలతో. ప్రార్థన చేసి అతను కట్టి గచ్చుకుని ఏడుస్తా ఉన్నాడు. నేను చెప్పినా, మర్చిపో, దేవుడు నాతో మాట్లాడింది కాబట్టి మోక్కులుగిన. ఈరోజు చింతమణి అనే పట్టణంలో, కర్ణాటకలో 2 చర్చిలు అతనికి ఒక సేవకునిగా మారిండు. గొప్ప అనేక దాదాపు 400-500 మంది ఉండరు అతని సంఘంలో. ఎంత గొప్ప సాక్ష్యం. చనిపోవాలని వెతికిపోయిన వ్యక్తి ఈ యొక్క సాధారణమైన ఒక సేవకుని ఒక ప్రార్థనలో వాడుకొని అతను ఒక గొప్పగా సేవకునిగా చేసింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. నేనే అతన్ని ప్రోత్సాహం చేసి ఆ సేవకునితో మాట్లాడి, అతడు చచ్చిపోయిన ప్రభాకరయ్య అని అతనితో మాట్లాడి తను అక్కడికి పంపిన. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు గొప్పగా ఆశీర్వాదం పొందుకొని దీవింపబడ్డాడు. ఆమేన్. ఆఖరిదిగా ప్రేమన దేవుడు బిడ్డరా, ఎందుకు దేవుని మీద ఆధారపడాలంటే నీ గురించి యోచించే దేవుడు ఆయన మాత్రమే. ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. ఇది బాగా మతికి పెట్టుకోండి. ఈజ్ హ్యావింగ్ ఎ
ప్లాన్స్ ఫర్ యూ. తల్లిదండ్రుల ప్లాన్, నువ్వు డాక్టర్ కావాలి, ఇంజనీర్, అఫ్ కోర్స్ వెరీ గుడ్. నా బిడ్డను కూడా ఆమె MBA చదివి ఇప్పుడు 1 సంవత్సరం అయింది. చాలా మాకు మంచిగా మా ఇద్దరిని ఒక చిన్న పిల్లలక్క చూసుకుంటా ఉంటుంది. నేను చెప్పిన డిగ్రీ అయితేనే, బిడ్డ ఎవరు లేరు, ఒక్కదనివి కదా, నువ్వు గిన డబల్ డిగ్రీ చేస్తే ఒక విలువ ఉంటుంది, దేవుడి గుత మైపడతాడు. కానీ మాకు గుత మంచి పేరు ఉంటుంది. ప్రోత్సాహం చేసిన ఆమె అనుకున్నది, డాడీకి డబ్బులు ఎట్ట వచ్చాయి, 5 లక్షలు కావాలి, ఏసు రక్తానికి ఇచ్చే, ప్రైజ్ లార్డ్. ఒదిగించే దేవుడు ఆయన అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. దేవుని మై మాత్రమే. ఆమె డిగ్రీలో పేపర్ వచ్చిందనమాట, మా డిస్ట్రిక్ట్, ప్రైజ్ లార్డ్. ఒకటే చెప్పేటప్పుడు ప్రోత్సాహం చేస్తున్నామా, ఒకవేళ కష్టపడి రీతికిన వస్తే ఫస్ట్ సాక్ష్యం దేవునికి వస్తుంది, దేవుడు చాలా మాయపడతాడు. రెండోది మన సంఘానికి మంచి పేరు, తర్వాత మేము సేవకుల మాకు మంచి పేరు. ఆమె కష్టపడి చదివి పేపర్లో వచ్చింది. మేము బాంబేలో సేవలో ఉండి ఇంకా ఆ రోజు అయిపించుకొని సిద్ధపడి ఇంకా ట్రైన్కి రావాలన్నమాట. ఉదయాన్నే ఫోన్ వచ్చింది వాళ్ళ యొక్క స్టూడెంట్స్ నుంచి, గ్రేసీ మన పేర్లన్నీ పేపర్లో పడినాయి, మనం డిస్టింక్షన్లో పాస్ అయినాం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సేవ అయిపోతుంది, సాక్ష్యమని ఎంతో సంతోషపడినాం. సంఘంకి వచ్చి సంఘంలో సాక్ష్యం చెప్పి దాని తర్వాత ఈ యొక్క MBA చేసేటప్పుడు ప్రేమ మంచి డిస్టింక్షన్లో పాస్ అయింది, ప్రైజ్ అంటే ఫస్ట్ క్లాస్లో మంచిగా పాస్ అయిపోయింది. థ్యాంక్ గాడ్ ఫర్ దట్. దేవుని మాత్రమే మహిమ కలుగుగాక. నా సాక్ష్యాన్ని నిలబెట్టింది. ఒక తప్పు అడుగు వేయకుండా దేవుని భయభక్తులు పెరిగి ఒక క్రిస్టియన్లకు ఒక మాదిరికరంగా ఉండి ఇతరులకు ఒక మాదిరికరంగా ఉండి ఆమెకు ఒకటే తెలుసు, ఒకటి అంటది, డాడీ నువ్వు పాస్టర్ నాన్న, అమ్మ పాస్టర్, అమ్మ ఇద్దరు సేవకులు, నేను తప్పు అడిగేస్తే నీ సాక్ష్యం పాడవుతుంది. ఎన్ని మంది సేవకులు ఏడుస్తూ ఉంటారు, సాక్ష్యాలు పాడవుతాయి, ఏమవుతుందిలే, సిగ్గుచేట చెప్పగలంటే ఎవరైనా అట్ట చెప్పగలరా? నీ కూతురు నీ బిడ్డ నీతో మాట్లాడగలదట. నేను చాలా ఫ్రెండ్గా ఉంటాను నా బిడ్డతోటి, అన్ని విప్పి మాట్లాడుకుంటాం. ప్రేమనే దేవుని బిడ్డారా, దేవుని మై మాత్రమే. దేవునికి భయభక్తులు ఉన్నది కాబట్టి ప్రభువే ఆమెను కాపాడింది. ఆమె అనకాలంటే మంచి ఒక లెక్చరర్, ఆమె సొంత యొక్క కాలేజ్ ఉందన్నమాట. నా కాలేజ్లో ఎనీ టైం నువ్వు వచ్చి నువ్వు లెక్చరర్గా జాయిన్ కావచ్చు, కానీ అవసరం లేదన్నమాట. బికాజ్ ఒక్కటి కదా, అన్ని విషయాలలో దేవుడు దీవించింది, అవసరం లేదమ్మా, నువ్వు పని చేసేది ఏం చేసేది అవసరం లేదు. ప్రభు నిన్ను పిలిస్తే సేవ ప్రైసలా తన రాజ్యాన్ని కడదాం. మనం అందరం కలుసుకొని జస్ట్ మనం ప్రార్థన చేస్తాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మీ నిమిత్తం యెర్మీయా గ్రంథం 29:11 యెర్మీయా the book of Jeremiah 29 chapter 11th verse says, for I know the plans I have for you declares the Lord, plans for prosper you, not to harm you, plans to give the hope and the future. మీకు మంచి యోచనలు మాత్రమే నేను యోచిస్తున్నా అంటాడు ప్రభు. హల్లెలూయా. నీ తల్లిదండ్రులు నీ నిమిత్తమై మంచి కోరుతా ఉంటే నేను సృష్టించేది దేవుడు దానికాడికి 2 మంచి కోరుతా ఉంటాడు. ఆమేన్. నా బ్రతుకు ఇంతేనా, నా పిల్లల బ్రతుకులు ఇంతేనా అని నీకు ఒక ఆలోచన ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మీద మనం ఆధారపడతాం. నీ పిల్లలకు నీ కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చిన్నప్పుడే దేవుని పిలుపు లేకుండానే నేను దేవునికి అప్పగించిన అని చాలా మటుకు వాళ్ళని టార్చర్ పెట్టబాకండి. సరైన సమయంలో ఆయననే పిలుచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి, అది నేను ఎంకరేజ్ చేస్తాను. కానీ కొన్ని మంది ఎట్టంటే, మీరు మంచోళ్ళు, ప్రైజ్ ది లార్డ్, కుటుంబంలో అప్రమంగా పుడతాడు చూడండి, సరిగ్గా జ్ఞానం లేక అట్టటోళ్ళని సేవకు పంపుతూ ఉంటారు. నాకు భలే కోపం వేస్తుంది. సేవకి అట్టటోళ్ళని పంపాలంటే మంచిగా మన పిల్లలు ఆశీర్వదింపబడాలి, మంచి చదువు చదవాలి, మంచి పోస్టర్లో ఉండాలి, వాళ్ళు సేవకు రావాలి. వాళ్ళ సేవ దేవునికి మహిమకరంగా ఉంటుంది. దేవుని మహిమతో వాళ్ళది కూడా ఉంటుంది. కానీ ఇది గొప్ప సాక్ష్యం అన్నమాట. అరే ఇంత చదివి ఇంత గొప్ప స్థానంలో ఉండి వాటిని అన్నిటిని వదులుకొని నువ్వు సేవ చేస్తున్నావా?
సేవ దానికాడికి సేవ శ్రేష్టమైనది. ప్రైజ్ ది లార్డ్. విలువైనది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ విలువ కనుక్కున్న వారికే ఆ విలువ తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ. నీ పిల్లల నిమిత్తమై, నీ భర్త నిమిత్తమై, నీ భార్య నిమిత్తమై, నీ సంఘం నిమిత్తమై, మనందరి జీవిత నిమిత్తమై నన్ను పట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసయ్య ఆలోచన చేసే ఆలోచన మంచి గాని కీడు మటుకు దేవుడు ఎప్పటికీ ఆలోచన చేయడు. He never think bad about you, my dear brother and sister. He will think about you good for the glory of God. మంచే తలిస్తా అంటాడు దేవుడు. హల్లెలూయా. శ్రమ ఉన్నదా, దుఃఖం ఉన్నదా, ప్రాబ్లం ఏం లేదు, రేపు మంచి ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మన దేవుడు మంచి దేవుడు. నీ గురించి మంచి వాడుతూ ఉంటాడు ప్రేమన దేవుని బిడ్డరా. అందును బట్టి ఆ ప్రభు మీద మనం ఆధారపడాలి. ఆయన ఏమైనా చేయగలడు. యేసయ్య 3.5 సంవత్సరంలో రకరకాల మనుషులను మార్చివేసింది. సమరయ స్త్రీ ఎవడు చెప్పేది అవసరం లేదు. ఆమె పరిస్థితి బాగలేదు. ఆమెను మార్చిందా లేదా? కుంటి వాళ్ళకి కాలిచ్చి, గుడ్డి వాళ్ళకు చూపించి, చచ్చిపోయిన వారిని ప్రైజ్ ది లార్డ్ లేపిండు. ఆదరణ లేని వారికి ఆదరణ కలగజేసింది. పన్ను కట్టను డబ్బు లేని వారికి ఆయన కొంత సాయం చేసిండు. షాపు దాంట్లో నుంచి తీసుకొని ప్రైజ్ ది లార్డ్. అన్ని విషయాలుగా 5,000 మందికి అన్నం పెట్టిన దేవుడు నీకు అన్నం పెట్టడా? కొన్ని మందికి సేవ అంటే భయం. ఎట్ట డబ్బులు ఎట్ట, అన్నం ఎట్ట. నా సాక్ష్యం ఉంటే మీరే నేర్చుకోగలరు. ధైర్యం ఉండాలి దేనికైనా. ప్రేమనే దేవుని బిడ్డారా, ప్రభు గొప్ప దేవుడు. మనల్ని మనం పోస్టింగ్ చేసుకునేది అవసరం లేదు. ఏదైనా కానీ ప్రభు మైపడాలి. మన సాక్ష్యం మూలకంగా యేసయ్య మైపడాలి. ప్రేమనే దేవుని బిడ్డారా, ఈరోజు తీర్మానం చేసుకుందాం. ప్రభా, నీ మీద మాత్రమే నేను ఆధారపడుతున్నాయినా. నా ఉద్యోగం మీద కాదు, నా వ్యాపారం మీద కాదు నాయనా, నాకుండే ఆస్తులు అంతస్తుల మీద కాదు ప్రభా. ఇది ఏదైనా కానీ ఉందంటే అది నీ భిక్షమే ప్రభా. నువ్వు జాలిపడి నాకు ఇచ్చిందే నాయన. దీని మీద నేను ఆధారపడను కానీ నీ మీద నేను ఆధారపడతా ప్రభా అని మనం తీర్మానం చేసుకొని ఆయన మీద ఆధారపడితే స్థిరపరిచేవాడు ఆయన, బలపరిచేవాడు ఆయన, నీ కన్నీళ్లు తుడిచి నిన్ను దీవించి నిన్ను నడిపించేవాడు ఆయన. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి 2 నిమిషాలు అందరం లేచి నిలబడతామా? ఫైనల్గా ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మన జీవితాలు ఇంతే ఉండవమ్మా. దేవుడు మార్చగలడు. దేవుడు నిన్ను మార్చగలడు. ఆయన మీద మనం ఆధారపడదామా? అయ్యా ప్రభా, ఇన్ని రోజులు నా బంగారు, నా వెల్త్ మీద నాయనా, నా పని మీద ప్రభా, నా వ్యాపారం మీద ప్రభా, నా అన్నిటి మీద నేను ఆధారపడనేమో నాయన, నన్ను క్షమించు ప్రభా. ఈ రోజు నుంచి తండ్రి నా మనసును మార్చుకుంటా, నా తలపులను మార్చుకుంటా నాయన. నీ మీద మాత్రమే నేను ఆధారపడతా ప్రభా. నువ్వే నా ఆశ్రయము నాయన, నువ్వే నా దుర్గమైంటున్నావు ప్రభా. నా మంచి కోరే దేవుడు నువ్వు రాజా. పరిస్థితులు ఎట్టునా కానీ ప్రభా నీ మీద నేను ఆధారపడతానైనా అని ప్రభుకు చెప్తూ మనం ప్రార్థన చేసుకుందాం. అందరి తల నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. అవునయ్యా, సమస్త నీకు సాధ్యం ప్రభు. అందరూ కలిసి పాడండి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా,
జీవితాన్ని, నీ కుటుంబాన్ని వెలిగించే దేవుడు. ఐ విల్ ఎన్లైటన్ యు సేస్ ద లార్డ్. నిన్ను నేను వెలిగిస్తా అంటున్నాను ప్రభు. ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతాలు మీరు చూడబోతా ఉన్నారు. ఆశ్చర్యమైన కార్యములు, నీ ప్రయాసం వ్యర్థం కాకుండా దేవుడు అనేకమైన మీ ప్రార్థనలకు జవాబిస్తా ఉన్నాడు. స్థితిగతులను మారుస్తా ఉన్నాడు. అయా ఈ సంఘము విస్తరించబోతా ఉన్నది. రాబోయే దినంలో దేవుడు మీ సేవను గుర్త విస్తరించబోతా, అబండెన్స్ దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. అనేక ఆత్మలు, కొత్త కొత్త కుటుంబాలు రాబోతా ఉన్నాయి. దేవుడు ఆశ్చర్యంగా మీ ప్రయాసాన్ని వ్యర్థం కాకుండా భయంకరమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని మీరు పొందుకున్నాను, ఈ దేవుడు మీ చేయి వదలకుండా ఒక గొప్ప కార్యములు ప్రభు ప్రారంభం చేసి ఇంకా దేవుడు చేయబోతాడు. గొప్ప కార్యములు ప్రభు చేస్తా ఉన్నాడు. ఒక షెల్టర్ ఇవ్వబోతా ఉన్నాడు. ప్రేమనే దేవుని బిడ్డలారా, ఆశ్చర్యంగా ప్రభు మీ చేసే ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. అనేక కన్నీరు, రోదన, వేదన, వాంఛను ప్రభు చూస్తా ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. భయపడబాకండి. కొన్ని మందికి ఆ ధైర్యం ఉన్నది. దెర్ ఇస్ అ ఫియర్ ఇన్ యువర్ హార్ట్. కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కొన్ని మందికి. కన్ఫ్యూజన్స్ అన్ని దేవుడు తన ఆత్మతో తొలగించి నీకు సరళమైన మార్గాన్ని ప్రభు ఏర్పరుస్తా ఉన్నాడు. దేవుడు నీకు ఒక మంచి మార్గాన్ని చూపించబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుందామా? జీవం గల దేవా, కృపగల నా తండ్రి, ఈ బంగారు పాదాలను బట్టి లెక్కలేని స్తుతులు, స్తోత్రం తెలియజేస్తా ఉంటున్నాను. నీ నామంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుంటారో ప్రభా, వాళ్ళ మధ్య మా తండ్రి నువ్వు ఉన్న దేవానికి స్తోత్రాలు స్వామి. మా మధ్యలో నువ్వు ఉన్నవయ్యా. ఇంతవరకు నాయన సేవకుని ద్వారాగా ప్రభా మాతో మాట్లాడినావు. పరలోకము నుంచి ఆ యొక్క తండ్రి నాయన 5 పాయింట్లు మాతో మాట్లాడినావు నాయన. ఈ చిన్న తండ్రి ఈ దాసుని మూలకంగా నాయన ఈ యొక్క ఆది తండ్రి నీ మీద ఏ రీతిగా మేము ఎందుకు ఆధారపడాలో దాని నిమిత్తమై మాతో మాట్లాడుతా ఉన్నావు స్వామి. నీకు థ్యాంక్స్ ప్రభా. వాడుకున్నందుకే నీకు వందనాలు. చేరొచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దర్శించు నాయన, సంధించు నాయన. చీకటిని తొలగించు నాయన. ఆభరించిన శక్తులను యేసు నామములో గద్దించి బంధిస్తున్నాను ప్రభా. ప్రతి ప్రార్థన ఫలించును గాక, ప్రతి కన్నీళ్లు తుడబడును గాక. యేసు నామ శాంతముల శక్తులు, దయ్యపు శక్తులు యేసు నామంలో కాల్చివేస్తున్నాను. సైతానా, ఈ స్థలాన్ని వదిలిపెట్టి భూమిని ఆజ్ఞాపిస్తున్నాను. ఏరియాలను వదిలిపెట్టి భూమిని ఆజ్ఞాపిస్తున్నాను. చీకటిని బంధిస్తున్నాను ప్రభా. ఈ వెలుగునిలోకి అనేకులను తీసుకురా నాయన. తాగుబోతులను మార్చు నాయన. డ్రగ్స్ తీసుకునే వారిని మార్చు ప్రభా. అయ్యా, సమాధానం లేని వారికి సమాధానాన్ని దయచేయనైనా. వ్యభిచారకులను మార్చు నాయన. సాక్ష్యంగా వాళ్ళు రావాల ప్రభా నీ సన్నిధానంలోకి నాయన. యేసు నామంలో తండ్రి, నేను రుచి చూసి పడిపోయిన వారిని, బ్యాక్ స్లైడర్ అయిన వారిని తిరిగి వాళ్ళని కట్టండి ప్రభా. వాళ్ళు నీ లేకొచ్చే భాగ్యాన్ని దయచేయనైనా. ఇంకా ప్రభా బలహీనులను బలపరచు నాయన. వాళ్ళ కన్నీళ్లను తుడుచు నాయన. యేసు నామంలో కుటుంబ సమస్యలు ఉన్న వారిని బాగు చేయండి ప్రభా. పిల్లలు తండ్రి మంచి భవిష్యత్తును దయచేయి. స్టూడెంట్స్ ఆశీర్వదించు నాయన. గొప్ప వారిగా తండ్రి వాళ్ళని చేయండి ప్రభా. ఇక్కడ గాని బయట దేశంలో ఉన్న వారిని ఆశీర్వదించు. యేసు నామంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో బాధపడే వారిని విడిపించు నాయన. హెచ్చించండి, బలపరచండి, స్థిరపరచు నాయన. లోన్లు కట్టుకునే పరిస్థితి నుంచి విడిపించు నాయన. సహాయపడండి, ఆశీర్వాదకరంగా మార్చు రాజా. ఈ నామాన్ని గణపరచుకుని అనారోగ్యాలతో బాధపడే వారిని ముట్టు నాయన. హాస్పిటల్లో, ఐసీయూలలో నాయన తండ్రి, ఆపరేషన్ థియేటర్లలో ఉన్నవారిని, ఇళ్లలో ఉన్నవారిని, ఇక్కడ ఉన్నవారిని నజరైన యేసు నామంలో నీ గాయపడస్తాన్ని విడుదల చేసి ముట్టి స్వస్థపరిచి బాగు చేయి ప్రభా. నీ నామాన్ని గణపరచుకొని టెన్షన్స్ తొలగించు నాయన. గలిబిలిని తొలగించు నాయన. సమాధానకర్త సమాధానాన్ని దయచేయి, నెమ్మది దయచేయి ప్రభా. నైనా ప్రభా, ఈ సంఘస్థులను, షారోన్ ఫెలోషిప్ ఆశీర్వదించండి. పాస్టర్ను దీవించండి, పాస్టర్ను ఆశీర్వదించండి, ఎల్డర్స్ ను దీవించు నాయన. ప్రతి ఒక్కరు సంఘస్థులందరినీ దీవించు ప్రభా. కోయటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వైద్యులు కొట్టే బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, అభిషేకించండి, ఇంకా హెచ్చించు నాయన. బలపరచండి, వాడుకండి. నీ నామాన్ని కనపరచుకోరచ్చా. గొప్ప కార్యాలు చేయండి, విస్తరించు నాయన. గొప్ప కార్యాలు చేయండి. సమాధానాన్ని దయచే, నెమ్మదిని దయచే, ఐక్యత ప్రేమతో నింపు నాయన. ఆశ్చర్యమైన కార్యము జరిగించండి. యేసు నామంలో జయమే ప్రభా. బలహీనులను బలపరచు నాయన.
అపజయాన్ని విడిపించు నాయన. జయము దయచేసి నీ నామాన్ని ఘనపరచు. ప్రపోజల్స్ కోసం వేచి ఉన్న వారికి సరైన సమయంలో తండ్రి ప్రపోజల్స్ దయచు. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచు. గర్భితున్న వారికి నాయన తండ్రి కృపతో సులభమైన కార్పును దయచు. ఆశ్చర్యమైన కార్యములు జరిగించు ప్రభా. వీధి వీధులలో ప్రభా నీ నామము తండ్రి గొప్పగా మైపడును దాకా. గొప్ప కార్యాలు చేయి నీ నామాన్ని ఘనపరచుకొని ఇంకా జవాబు రాని ప్రార్థనలకు జవాబు రావును గాక నాయన. యేసు నామంలో జయము జయము జయమని పలుకుతున్నా నాయన. నీ నామం గొప్పగా మైపడును గాక. ఇంత సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మదేవ ఇంతవరకు వాడుకున్నందుకు నీకు థ్యాంక్స్ నాయన. సేవకులందరూ ప్రభా నిన్నటి నుంచి వాడబడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు బలంగా వాడబడును గాక. రేపు ఆఖరి మీటింగ్ నాయన తన ఇద్దరు సహోదరులు ప్రభుత్వంగా వాళ్ళను కూడా అభిషేకించండి, బలంగా వాడుకండి నాయన. నీ నామాన్ని ఘనపరచుకొని మా ప్రయాణంలో తోడేడుకున్నారు. అద్భుత కార్యాలు చేసి నీ నామాన్ని మైపరచుకోమని మమ్మల్ని మేము నేలమణికి తగ్గించుకుంటున్నాం. సకల మహిమ ఘనత ప్రభలు నీకు మాత్రమే చెల్లించుకుంటుంది. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది.